ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మా బ్రతుకును సరిచేస్తున్నందు బట్టి నీకేమి రుణం తీర్చుకోగలం. తండ్రినైనా ఇదిగో ప్రభా, ఈ దినం కూడా మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా అయ్యా తండ్రి, మాకు సహాయం చేయండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. దేవా, కృప చూపించమని అడుగుచుంటున్నాం. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 15వ అధ్యాయం 5 నుండి 8 వచనములు. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగువచ్చు బడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 5వ వచనం శిక్ష అనగా డిసిప్లిన్ పై మన దృక్పథాన్ని ప్రశ్నిస్తుంది. అది తల్లిదండ్రుల శిక్షైనా, దేవుని ఉపదేశమైనా మన స్పందన, మన జ్ఞానాన్ని తెలుపుతుంది. మూఢుడు అంటే అహంకార స్వభావి, మారటానికి సిద్ధంగా లేనివాడు. అతను తండ్రి లేదా పెద్దవారి శిక్షను చిన్నచూపు చూస్తాడు. ఇది అతని అంతం వైపు తీసుకెళ్లే ధోరణి. గద్దింపు అంటే సూత్రబద్ధమైన ప్రేమతో కూడిన హెచ్చరిక. దీన్ని ఆత్మ విశ్లేషణతో స్వీకరించి మార్చుకోగలిగినవాడు నిజమైన బుద్ధిమంతుడు. ఇది వ్యక్తిత్వ పరంగా అత్యాధునికంగా అభివృద్ధికి దారితీస్తుంది. దేవుడు మనకు చేసిన ప్రేమతో కూడిన గద్దింపులు మన జీవితాన్ని సరిచేస్తాయి. మారేందుకు సన్నద్ధత ఉండాలి. ఇది దేవుని దయను పొందే మార్గం. శిక్షను తిరస్కరించటమే గర్వం, అది నాశనానికి దారితీస్తుంది. 6వ వచనం నీతిమంతుడు అనగా దేవుని భయముతో, నిజాయితీతో జీవించేవాడు. అతని ఇంటిలో శ్రేయస్సు, సమాధానం, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ధనినిధి ఆర్థికంగా మాత్రమే కాదు, ప్రేమ, శాంతి, దేవుని ఉనికి, సంతోషం వంటి ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది. భక్తిహీనుడు అంటే దేవుని పరంగా నిర్లక్ష్యం చూపేవాడు, దుర్నీతిగా జీవించేవాడు. అతనికి సంపద వచ్చినా అది శ్రమ, కలవరము, భయము, విచారమే తెస్తుంది. ఇది నాశనానికి దారితీసే సంపద శుభ ఫలితాలు ఇవ్వదు. ఎలీసా సేవకుడైన గెహాజీ విషయంలో జరిగిందదే. అతడు అవినీతి సంపద పొందినందున శాపం పొందాడు. అది శ్రమకే కారణమైంది. నిజమైన ధనం దేవుని నీతిలో ఉంది. సంపద కన్నా సంపదను ఎలా పొందుతున్నామో, దాన్ని ఎలా వాడుతున్నామో ముఖ్యం. భక్తితో కూడిన జీవితం సంతృప్తికి, ఆనందానికి దారితీస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని సెలవిస్తున్నది. 7వ వచనం జ్ఞానులు మరియు మూర్ఖుల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. జ్ఞానం ఉన్నవారు తమ నోటి మాటల ద్వారా ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు. కానీ బుద్ధిహీనులు స్థిరత లేకుండా మాట్లాడతారు, ఆలోచిస్తారు. జ్ఞానులు నోటి మాటల ద్వారా మాటల్లో ఆలోచన, సత్యము, జాగ్రత్త, దివ్య జ్ఞానం ప్రదర్శిస్తారు. వారి మాటలు ఇతరులకు ఉపయోగకరంగా, మార్గదర్శకంగా, ప్రేరణాత్మకంగా ఉంటాయి. జ్ఞానం ఉన్నవారి మాటలు పల్లవించు విత్తనముల సమాజాన్ని గుణపాఠాలతో నింపుతాయి. బుద్ధిహీనులు తమ మనస్సును నియంత్రించలేరు. వారి ఆలోచనలు అశాంతిగా, అవివేకంగా ఉంటాయి. వారి మాటలు చింతన లేకుండా, శాశ్వత విలువలు లేకుండా ఉంటాయి. వారు తమ భావాలను గట్టిగా నిలబెట్టలేరు. వారు ప్రామాణికత లేకుండా మాట్లాడతారు. కాబట్టి మన నోటి మాటలు దేవుని జ్ఞానంతో నిండి ఉండాలి. స్థిరమైన హృదయం, ఆత్మ విశ్లేషణతో కూడిన జీవితం నమ్మకంగా మాటలు పలికేలా చేస్తుంది. బుద్ధితో కూడిన మాటలు ఇతరులను నిర్మించగలవు. అవివేకంగా కలిగిన మాటలు విఘాతం కలిగిస్తాయి. 8వ వచనం దేవుని ముందు వ్యక్తి హృదయ స్పందన ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తుంది. శారీరకంగా చేసే ఆరాధన కంటే
మన హృదయ శుద్ధి, నిజాయితీ ఆయనకు ముఖ్యమైనవి. భక్తిహీనుడు అనగా భయపడకుండా, నిర్లక్ష్యంగా కేవలం బయటి ఆచారాలతో దేవుని ఆరాధించేవాడు. అలాంటి వ్యక్తి చేసే బలులు, నైవేద్యాలు, ఆచారాలు దేవునికి హేయం అంటే అసహ్యమైనవి, అంగీకార యోగ్యము కానివి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని రాయబడి ఉన్నది. యథార్థవంతులు అంటే నిజాయితీగా, పవిత్ర హృదయంతో, భయభక్తితో జీవించేవారు. వారి ప్రార్థనలో ప్రేమ, విశ్వాసం, వినమ్రత ఉంటాయి. దేవుడు అలాంటి ప్రార్థనలు స్వీకరిస్తాడు. దేవునితో అంతరంగ సంబంధం ఉన్న వారి ప్రార్థనలు ఆయనకు మధురమైన వాసన వంటివి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టుగా 24 పెద్దల చేతిలో ఉన్న వాసన గల ధూపం లాంటివి. కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవలసినది ఏమనగా, దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం యథార్థంగా, నిజాయితీతో ఆయన యొద్దకు సమీపించాలి. కేవలం మతాచారాలు మనను రక్షించలేవు. హృదయశుద్ధి కావాలి. దేవునికి ప్రేమతో కూడిన జీవితం, విశ్వాసంతో కూడిన ప్రార్థన బలుల కంటే మిన్న. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని గద్దించినప్పుడు మేం వినగల మృదువైన హృదయాన్ని మాకివ్వండి. నువ్వు పంపిన శిక్షను మేము అంగీకరించి మార్పు చెందుటకు సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. తండ్రి, ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని బుద్ధిమంతునిగా తీర్చిదిద్దండి. తండ్రి, నీతో జీవించినట్లు మమ్మల్ని బలపరచుమని అడుగుచున్నాం. తండ్రి, మా ఇంటిలో నీ ఆశీర్వాదాల సంపద నిండునట్లు మమ్మల్ని దీవించండి. నీకు నచ్చిన మార్గంలో నడవడమే మాకు ధనంగా చేయండి. ప్రభువా, మా పెదవులు నీ జ్ఞానంతో నింపండి తండ్రి. మా మాటలు ఇతరులకు ప్రేరణగా మారినట్లు, నీ సత్యాన్ని పంచున్నట్టుగా ఉండాలనుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. మా మనస్సును స్థిరపరచి నీ బుద్ధితో నడిపించుమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా మా ఆరాధనలోనూ మా ప్రార్థనలోనూ యథార్థత ఉండనిమ్మని అడుగుచూ ఉంటున్నాం. దేవా, నువ్వు మమ్మల్ని చూస్తున్నావని నిజాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుని భక్తిగా జీవించినట్లు మమ్మల్ని నడిపించండి. మా ప్రార్థనలు నీకు ఆనందకరంగా ఉండాలని కోరుచున్నాం. తండ్రి, మాకు సహాయం చేయండి. దేవా, సమస్తము నీ పాదాల చింత పెడుతున్నాం. సహాయం చేయండి. ఎంతో మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. తండ్రి, వారి ప్రార్థనలను ఆలకించండి. అయ్యా తండ్రి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికున్న ప్రతి సమస్య నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం. తండ్రి, ఇదిగో ప్రభా, సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. హతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. దేవా, మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలనించడం పనిలో జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు. దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారు ఉంటున్నారు. అయ్యా, వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అనేక వ్యసనాల కారణంగా తాగుడుకు అలవాటు పడినవారు, జూదానికి అలవాటు పడినవారు, మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు, ఇలా ఒకటేమిటి నాయనా, భయంకరమైన పాపంలో జీవిస్తున్న వారిని ఆ భయంకరమైన దురాత్మ శక్తుల నుంచి విడిపించుమని అడుగుచూ ఉంటున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా యేసు రాజా, నీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా, మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని విడిపించండి. అయా తండ్రినైనా, అప్పుల బాధలు తట్టుకోలేక, అవమానాలు, నిందలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి అన్నట్టు ప్రేరేపణతో ఉన్న వారిని ఇప్పుడు ఈ క్షణమంది ఆ ఆలోచనలు ప్రభా తండ్రి పక్కకి నెట్టి అయా ధైర్యంతో ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి. నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారే కొద్దిమందిగా ఉంటున్నారు. నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అనేక మంది నీ బిడ్డలు ప్రభా తండ్రి సువార్త చేస్తూ, ప్రకటిస్తూ తండ్రి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటున్నారు. అనేక చోట్ల ప్రభా నిందలు పడుతున్నారు, అవమానాలు పడుతూ ఉంటున్నారు.
హింసలు పొందుతుంటున్నారు. అయినప్పటికీ ప్రాణాలు కూడా తండ్రి నేను లెక్క చేయకుండా హతసాక్షులవుతూ ప్రభా నీ సువార్తను తీసుకెళ్లిచుండగా, అయ్యా మీరు మా దేశాన్ని కాపాడమని అడుగుచున్నాం. మా దేశాన్ని ప్రభా తండ్రి నీ రక్షణలోకి నడిపించుమని అడుగుచుంటున్నాం. దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అబద్ధ బోధకులు తండ్రి నేను అనేక మంది లేచి ఉన్నారు. వారి ద్వారంగా తండ్రి సంఘములో కూడా తండ్రి చీలికలు, విభేదాలు వచ్చాయి. అయా తండ్రి కృప చూపించి తండ్రి నేను క్రైస్తవంలో ఐక్యతను తీసుకురమని అడుగుచుంటున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకి జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి సమస్తము నీ పాదాల చెంత పెడుతున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ఈ ఎన్నపలను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.